తల్లికి వందనం నిధులు నేటి నుంచి లబ్ధిదారుల ఖాతాలో పడుతున్నాయని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. ఏ ఒక్క చిన్నారి విద్యకు దూరం కాకూడదనేది కూటమి ప్రభుత్వం లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ఒక ఇంట్లో ఎంతమంది పిల్లలు చదివితే అంతమందికి ఎలాంటి ఆంక్షలు లేకుండా ఇచ్చే పథకం తల్లికి వందనమని తెలిపారు. వరుసగా రెండో ఏడాది తల్లికి వందనం నిధులు విద్యా సంవత్సరం ఆరంభంలోనే విడుదల చేశామన్నారు. తల్లికి వందనం ద్వారా ఈ ఏడాది 67.47 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి నిధులు విడుదల చేస్తున్నామన్నారు. 42.70 లక్షల మంది బ్యాంకు ఖాతాలో 10,120.78 కోట్లు జమ చేస్తున్నామన్న లోకేష్ ఈ ప్రక్రియ 24వ తేదీ వరకు కొనసాగుతుందని వెల్లడించారు. ఒక తల్లికి వందనం కార్యక్రమం కింద 10,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చు పెడుతుంది. మన ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా అంతమంది పిల్లలకి ఈరోజు తల్లికి వందనం మన ప్రభుత్వం ఇస్తుంది. పోయిన సంవత్సరం జూన్ మాసంలో ఇచ్చాం. జూన్ మాసంలో ఇచ్చినప్పుడు సమస్య ఎక్కడొచ్చిందంటే పిల్లలు ఇంకా స్కూల్లో చేరలేదు. అంటే ఫస్ట్ గ్రేడ్కి ఒకటో తరగతి క్లాస్కి ఇంకా పిల్లలు రాలేదు, 11th క్లాస్కి ఇంకా పిల్లలు చేరలేదు. అందుకే ఒక నెల సమయం తీసుకుని ఈ చేర్పులన్నీ ఇప్పుడు అయిపోయినాయి. ఈ వారం నుంచి ఈ రోజు నుంచి 24 వరకు మీ ఖాతాలో కూటమి ప్రభుత్వం తల్లికి వందనం నిధులు కూడా ఇవ్వబోతుందని ఈ సభాముఖం అందరూ తెలియజేసుకుంటున్నా. పైకి వచ్చే లోపల మీకు మెసేజ్లు వస్తాయి. ఎందుకంటే బ్యాంక్ అకౌంట్కి మీ ఫోన్ నెంబర్ లింక్ చేసి ఉంటారు కదా, సో మీకు మెసేజ్ కూడా వస్తాయి. ఒక తల్లికి వందనం, పెన్షన్ 4,000 రూపాయలు, ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు, స్త్రీ శక్తి కింద మహిళల బస్సులు ఉచితంగా ప్రయాణించే హక్కు కల్పించాం. మత్స్యకార సోదరుల డబ్బులు, చేనేత సోదరులకి ఉచితంగా 200 యూనిట్ల కరెంటు, ఇట్లా చెప్పుకుంటా పోతే అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మేము చేస్తున్నాం. ఒక పద్ధతి ప్రకారం ఆదాయం పెంచుకుంటూ ఇంకో పక్కన సంక్షేమ కార్యక్రమాలు చేస్తామని ఈ సభాముఖం మీ అందరూ తెలియజేసుకుంటూ జై హింద్. థ్యాంక్ యూ.